అండి నేను మీ యోగానంద్ మార్షల్ ఆర్ట్స్ కోచ్. మనం మంచి సెల్ఫ్ డిఫెన్స్ మీద మంచి సబ్జెక్ట్ చేయబోతున్నాం. మీ అంతా సిద్ధంగా ఉండండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అలా నా గురువులకి, నా సీనియర్స్ కి, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కి ఈరోజు మనం మంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తో ముందుకు వచ్చాము. మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా? చూస్తారు కదా, క్వాలిటీ చేంజ్ అయిందా గమనించారా మా వీడియోస్? యాక్చువల్గా మనం మంచి కంటెంట్ ఇస్తున్నాం కదా, అలాగే మంచి క్వాలిటీ కూడా ఇద్దామని చెప్పని గట్టిగా అనుకున్నాను. ఏమో అలాగే మనకు మంచి కెమెరా కూడా వచ్చింది. అది ఏం కెమెరా ఏంటి చెప్పలేను, చెప్పకూడదు అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఏంటి అనేది ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినా కానీ చెప్పకూడదు అని చెప్పి యూట్యూబ్ రూల్స్ అట. సో నేను చెప్పలేకపోతున్నాను. సో కెమెరాలో కింగ్ అంతే, ఓకేనా? మీరు దాని గురించి ఏంటో థింక్ చేయండి. స్టూడెంట్స్ థింక్ చేయండి, ఏమైనా ఐడియా వస్తే కామెంట్ చేయండి, చూద్దాం. చాలా మంచి కెమెరా వచ్చింది మనకి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి దీని గురించి అలా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనం చేయబోయే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్ని కూడా ఇంటి దగ్గరే ఉండి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, మీరు యూట్యూబ్ చూసుకుంటేనే ఆ ఛానల్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈరోజు మా విజయ్ అందుబాటులో లేక మా పాపని ఈరోజు మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలో మీకు నేర్పిద్దామని మా పాపను తీసుకొస్తున్నాను. ఓకే, మా పాప ఆల్రెడీ బ్లాక్ బెల్ట్. ఆడపిల్లలు చేయాల్సిన ఈ సబ్జెక్ట్ని ఆడపిల్లలు చేస్తేనే మీకు ఒక మంచి మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుందని పిలుస్తున్నాం మా పాప అలేఖ్య. మా పాప షోటోఖాన్లో ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్, అంటే షోధాన్. ఓకే, అలాగే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్లో మా పాప ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల మగపిల్లలు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చేస్తున్న ఆకాంక్ష. మీరు తప్పకుండా నేర్చుకోండి. పిల్లలకి చాలా లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి. అమ్మా, ఈరోజు మనం మంచి సెల్ఫ్ డిఫెన్స్ అందరికీ నేర్పిద్దామా? అందరికీ ఇంట్లో ఉండే సెల్ఫ్ డిఫెన్స్ ఎలా నేర్చుకోవాలనేది మనం ఈజీగా, ఓకే, సింపుల్గా నేర్పిద్దాం. చాలా ఓకే, వీళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్గా మనం మంచి ఆర్ట్ నేర్పుదాం అన్న. ఓకే, రెడీయా? చాలామంది మన సబ్స్క్రైబర్స్, సార్ వెపన్ అటాక్ చేసినప్పుడు ఎలా చేయాలి మనం అనేది చాలాసార్లు అడుగుతున్నారు నాన్న. అయితే ఫస్ట్ ఎప్పుడు కూడా ఎంటీ హ్యాండ్స్తో మనం ఫైట్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే నెక్స్ట్ లెవెల్ వచ్చి మన వెపన్తో ఎలా చేయాలనేది చాలా ఈజీగా ఉంటుంది. అది నేను చెప్పక్కర్లే, మీరే ఈజీగా చేసి పడేస్తారు. ఎందుకంటే ఆ ఎంటీ హ్యాండ్ ఆర్ట్, మార్షల్ ఆర్ట్స్, కరాటే అంటేనే ఎంటీ హ్యాండ్ ఆర్ట్. ఓకే, చూడండి. సపోజ్ నెక్ పట్టుకున్నప్పుడు ఎలా చేయొచ్చు? 2 ఫింగర్స్తో ఐస్లోకి, మనం నెక్ కన్నా సెన్సిటివ్ పార్ట్ ఐస్ కదా, ఐస్లోకి మనం అటాక్ చేసినప్పుడు అది చాలా దెబ్బ తగులుతుంది. మన చిన్న దెబ్బ తగిలితేనే మనం ఐస్ తట్టుకోలేం కదా, అలాంటిది. సో సెన్సిటివ్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం కొట్టే ప్రయత్నం చేయాలి. ఓకే, అది నేను నేర్పిస్తాను. ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రకంగా కొట్టచ్చు. ఎలా కూడా కొట్టచ్చు? కళ్ళలో పొడిచినప్పుడు అది తట్టుకోలేని బాధ, ఎందుకంటే అది బాగా సెన్సిటివ్ కదా. సో నేను యాక్చువల్గా ఈ టెక్నిక్ చెప్పేసి వెళ్ళిపోవచ్చు సింపుల్గా, కానీ అలా కాదు. నేను మిమ్మల్ని మార్షల్ ఆర్ట్స్లో ఎడ్యుకేట్ చేస్తున్నాను. సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి అనేదాన్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి సందర్భంలో కూడా మీరు భయపడే అవసరం లేదు. సో మార్షల్ ఆర్ట్స్ని ప్రాణ మాన రక్షణ కోసం మాత్రం ఉపయోగించండి. ఫ్రెండ్స్ మీద సరదాగా ఎలాంటి పరిస్థితుల్లో వాడద్దు. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సెకండ్ వన్ మనకి స్టమక్లో కొట్టచ్చు. అలాగా నెక్ దగ్గర నుంచి ఒక జాయింట్ కిందకి చూస్తే సోలార్ ప్లెక్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి నెక్ నుంచి ఒక జాయింట్, ఇక్కడ సోలార్ ప్లెక్స్ నుంచి అక్కడ ఉంటుంది. ఇది ఎవరైనా సరే పడిపోతారు అక్కడ కొడితే. గట్టికి కూడా కొట్టక్కర్లేదు, జస్ట్ ఒక 10% పవర్తో కొట్టినా చాలు, అసలు తట్టుకోలేరు. ఓకే, ఎస్, ఇదే పార్ట్. ఎవరన్నా షర్ట్ వేసుకున్న వాళ్ళే థర్డ్ బటన్ వస్తుంది, అక్కడ ఎగ్జాక్ట్ థర్డ్ బటన్ ప్లేస్లో అక్కడ కొట్టండి. ఈజీగా పడిపోతారు ఎవరైనా సరే. ఓకే, ఇవన్నీ కూడా సెన్సిటివ్ పార్ట్స్ అన్నమాట. సెన్సిటివ్ పార్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ పట్టుకున్నప్పుడు ఈ విధంగా ఏం చేయాలి? ఓకే, గ్రోన్ కొట్టినప్పుడు అది కూడా ఇంకా చాలా సెన్సిటివ్. ఐఎస్ గ్రోన్ అంతా సెన్సిటివ్ ఏరియా. సో అక్కడ కూడా కొట్టి తప్పించుకోవచ్చు మీరు. అలాగే చూడండి, మళ్ళీ గ్రోన్. ఎస్, ఇది మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా కొడతారు, కిక్ కొట్టి. మార్షల్ ఆర్ట్స్
అది వేరే విషయం. రాకపోయిన వాళ్ళు కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈ టెక్నిక్స్ మీ వాళ్ళ మీద అంటే బ్రదర్స్ గాని, సిస్టర్స్ ఉన్నా గాని, ఫ్రెండ్స్ ఉన్నా గాని వాళ్ళ మీద జస్ట్ మీరు సరదాగా సింపుల్‌గా ప్రాక్టీస్ చేయండి. గట్టిగా కొట్టేయొద్దు. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ మళ్ళీ వాళ్ళు మనకు ప్రాక్టీస్ కావాలంటే రారు. సో, నెమ్మదిగా మీరు ట్రై చేయండి. ఓహో! ఈ విధంగా చేయాలా అని ఒక ఐడియా ఉంటది. ఓకే. మార్షల్ ఆర్ట్స్ వచ్చినోళ్ళు ఏ విధంగానైనా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వాళ్ళు కొట్టే కిక్ ఈ మౌషి గారి కిక్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. తగిలితే అంతకన్నా దారుణంగా ఉంటది. అలాంటి కిక్ అది. ఓకే. అది ఫేస్ కొట్టగలిగితే ఎందుకంటే ఎవరైతే కొట్టగలుగుతారు? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోగలిగిన వాళ్ళు మాత్రమే కొట్టగలుగుతారు. ఓకేనా? మీరక్కడ కొట్టాల్సిన అవసరమే లేదు. చాలా పార్ట్‌లున్నాయి. కాలంత హైట్ లెగాలి కొట్టాలనే రూలే లేదు. శరీరంలో ఎక్కడైనా కొట్టొచ్చు. అదే ఈరోజు మీకు నేర్పించబోతున్నాను. కాలు హైట్ రావసరం లేదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇదే కిక్కు ఎవరైనా డైరెక్ట్‌గా ఒక పర్సన్ కొడితే ఎలా ఉంటదో చూడండి ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. చూడండి. చాలా వెరీ గుడ్. వెరీ గుడ్ కిక్. ఇప్పుడు మన ఫేస్ లెవెల్‌లో కొడదాం ఈ కిక్కు. అసలు చూసారు గదా! ఈ మౌషి గారి కిక్ ఇది ఫేస్ చేసినప్పుడు మనకి ఎక్స్‌ట్రా అడ్వాంటేజ్ అనమాట. చాలా ఈజీగా మన అపోనెంట్‌ని ల్యాండ్ చేసి పడేయొచ్చు. సో, అంత హైట్ మనం చేయలేకపోయినా గాని నో ప్రాబ్లమ్. బాడీలో చాలా పార్ట్‌లున్నాయి. అక్కడ మనం కొట్టి చేసుకోవచ్చు. ఓకే. ఈ కిక్ కూడా మీకు ఫ్యూచర్‌లో నేర్పించే ప్రయత్నం నేను చేస్తాను. చాలా బ్యూటిఫుల్ అండ్ పవర్‌ఫుల్ కిక్ కూడా ఇది. ఓకే. తప్పకుండా మీరు ఇయన్నీ కూడా రెగ్యులర్‌గా చూస్తూనే చేయండి. ఇది మార్షల్ ఆర్ట్స్ చూస్తే రాదు. చేస్తేనే వస్తది. గుర్తుపెట్టుకోండి. చెయ్యండి. ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే వస్తది. ఇది ఎప్పుడు ఎలా ఉపయోగపడుద్దో కూడా మనకు తెలీదు. ఓకే. సరే రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది మనకు సరైన టైంలో ఉపయోగపడుద్ది. లేకపోతే మనకేమి కూడా గుర్తురావు. అందుకని మార్షల్ ఆర్ట్స్ చూస్తే రాదు, చేస్తేనే వస్తదని చెప్పేది. తప్పకుండా మీరు రోజు ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయినా టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఇది చాలా మీ హెల్ప్ అవుతుంది. సీరియస్‌గా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఏ విధంగా ఎలా ఉపయోగపడుద్దో కూడా మనకు తెలీదు. ఓకే. మీరు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తే గనక ఆ ధైర్యం వేరే ఉంటది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. మీకు అసలు డిసిప్లిన్ వేరే ఉంటుంది. ఓకే. మైండ్ సెట్ కూడా మారిపోతుంది కంప్లీట్‌గా. అంత గొప్ప విధంగా ఉంటుంది. అలాగే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటది. ఓకే. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతారు. అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల. తప్పకుండా కరాటే, కిక్ బాక్సింగ్, కుంగ్-ఫు, తాయిక్వాండో ఇలాగ ఎనీ మార్షల్ ఆర్ట్ యుద్ధ విద్యలు ఏదైనా సరే చేయండి. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మనం అటాక్ అండ్ డిఫెన్స్ నేర్చుకుందాం. ఓకే. అందులో భాగంగానే పంచ్. ఫిస్ట్ ఎలా బిగించాలో, ఎలా పంచ్ ఎలా చేయాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సమ్మర్ క్యాంప్ ఉంది కదా! దాంట్లో మొత్తం క్లియర్‌గా ఒక బెల్ట్ అంతా కూడా కంప్లీట్ చేశాను. మీరు వీలైతే ఒకసారి దాన్ని చూడండి. అది ఇంకా ఈజీగా ఉంటది మీకు. ఓకే. ఇప్పుడు నేను పంచ్ ఎలా చేయాలి, డిఫెన్స్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం ట్రైనింగ్‌లో చేద్దాం. ఓకేనా? రెడీ? చూడండి. ఫ్రీ హ్యాండ్స్ ఈ పొజిషన్ మనం ఫ్రీ హ్యాండ్ పొజిషన్ అంటాం. ఫ్రీ హ్యాండ్ పొజిషన్ అంటే కరెక్ట్‌గా బెల్ట్ మీదే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది ఫ్రీ హ్యాండ్ పొజిషన్. ఓకే. రైట్? యాహ్! ఎనక ఎల్బోస్ 2 బ్యాక్ స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకే. ఇన్‌సైడ్. ఓకే. చాలా మంది పైన పెడతారు. అలా పెట్టొద్దు. ఓకే. ఓన్లీ మిడ్ లెవెల్‌లో పెట్టుకోండి. ప్రాక్టీస్ చూడండి. ఫస్ట్ ఫింగర్స్ ఎలా ఫోల్డ్ చేయాలి చూడండి. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్ అండ్ థర్డ్ ఫోల్డ్. ఈ థంబ్‌ని ఈ 2 ఫింగర్స్ మీదే పెట్టాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఫస్ట్ చూడండి ఒకసారి మళ్ళీ. ఫస్ట్ ఫోల్డ్, సెకండ్ ఫోల్డ్ అండ్ థర్డ్ ఫోల్డ్. ఈ 2 ఫింగర్స్ మీద పెట్టారు కదా! రైట్. మళ్ళీ అగైన్ ప్రాక్టీస్ చేయండి. రైట్. గుడ్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఫిస్ట్ ఎంత గట్టిగా బిగిస్తే అంత పవర్‌ఫుల్‌గా మనం పంచ్ చేయగలుగుతాం. రెడీ? ఫస్ట్ ఓన్లీ వన్ హ్యాండ్ ప్రాక్టీస్ చేద్దాం. రెడీ స్లోగా చేద్దాం. రెడీ? ఓకే. ఓకే. చూడండి పంచ్ స్లోగా మన బాడీ సెంటర్‌కి రావాలి. గుర్తుపెట్టుకోండి అది. బాడీ సెంటర్‌కే ఉండాలి ఎప్పుడు కూడా పంచ్. అది స్టమక్‌కే. సెంటర్‌కి ఉండి స్టమక్‌లో కొట్టాలి పంచ్ ఎప్పుడు కూడా. అలా స్లోలీ బ్యాక్ సేమ్ హ్యాండ్‌నే మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కువ సార్లు సేమ్ హ్యాండ్ ప్రాక్టీస్ చేద్దాం. చేస్తాం మీకు ఈజీ అయిపోద్ది. అప్పుడు మన హ్యాండ్ చేంజ్‌కెళ్ళొచ్చు. ఓకే. యెస్. ఈచ్ హ్యాండ్ 20 టైమ్స్ చేయండి. స్పీడ్ మీరు వచ్చిన తర్వాత చేయండి. అప్పటి వరకు స్పీడ్ చేయొద్దు. ఓకే. స్పీడ్ చేయడం వల్ల బేసిక్ పోద్ది. సో, ఫస్ట్ కొద్ది రోజులు మీరు స్లోగానే చేయండి ఇలాగా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ చేంజ్. లెఫ్ట్ హ్యాండ్ ఇది కూడా సేమ్. స్లోగా చేయండి పంచ్. ఓకే. పంచ్ అండ్ బ్యాక్. ఓకే. రైట్. ఓకే. ఇది కూడా బాడీ సెంటర్‌కి రావాలి. గుర్తుపెట్టుకోండి అది మాత్రం. ఓకే. స్లోగా చేయమ్మా. యెస్. అందరికి అర్థమయ్యే విధంగా ఉండాలి. స్లోగా చేయి.
ఇప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్స్, వన్ రైట్, వన్ లెఫ్ట్. చూడండి, హ్యాండ్ చేంజ్ చేసేప్పుడు చిన్న ట్విస్ట్ ఉంటుంది ఇక్కడ. ఆ ట్విస్ట్ గమనించారంటే మీ పంచ్ చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి నేను చేస్తాను. చూడండి అగో ఎలా 2 టర్న్ అవుతున్నాయా? యెస్. ఎలా టర్న్ అయ్యి చూసారు కదా! యెస్. మిడిల్‌లోకి వచ్చేవాటికి 2 అపోజిట్ ట్విస్ట్ అయిపోతుంది. అపోజిట్‌గా మారిపోవాలి. రైట్? ఓకే. చూడండి స్లోగా ఇదంతా కూడా స్లోగా చేయండి. యెస్ పంచ్. పంచింగ్ హ్యాండ్ ఎంత బ్యాక్ స్పీడ్‌గా లాగుతామో అలాగే నెక్స్ట్ కొట్టబోయే పంచ్ చాలా ఫాస్ట్‌గా వస్తది. ఓకే. ఈ పంచ్ స్పీడ్‌గా లాగండి. అప్పుడు మనం కొట్టబోయే పంచ్ ఎప్పుడు కూడా చాలా స్పీడ్ వస్తది. ఓకే. హిప్ టర్నింగ్ అనేది షుటకంలో ఉంటది. మీరు అప్పుడు దాని గురించి ఆలోచించొద్దు. ఓకే. మామూలుగా చేయండి. చూడండి ఇప్పుడు ఈ టెక్నిక్ మనం ఎలా చేస్తున్నాం. ఓకే. నెక్ హోల్డ్ చేసినప్పుడు యెస్. మళ్ళీ ఒకసారి చూడండి. నెక్ హోల్డ్ చేస్తే పంచ్ అలా కొట్టేస్తాం. మన దగ్గరలో అందుబాటులో ఉన్నదే పంచ్ చేయొచ్చు. మనం హెవీ మూవ్‌మెంట్ చేయక్కర్లేదు. సింపుల్ మూవ్‌మెంట్స్ అంతే. చూడండి. చూడండి. ఇప్పుడు నా నెక్ పట్టుకుంది కదా! నేనైతే ఏం చేస్తానంటే సింపుల్‌గా త్రో చేసి పడేస్తాం. పుష్ చేసేయాలి పక్కకి. యెస్. అసలు మనం పట్టుకునే వరకు తీసుకురావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి మన దగ్గరలోకొచ్చి పట్టుకోవద్దు అంతే. పుష్ చేసి పడేయి. దగ్గరలోకి రానివ్వద్దు. పట్టుకోవడం ఎందుకు? దాన్ని మళ్ళీ ఇయన్నీ చేయడం ఎందుకు? అంత రిస్క్ తీసుకోవద్దు మనం. ఓకేనా? మన టక్‌మని పట్టుకోండి. చెయ్యి వస్తుందంటే చాలు పుష్ చేసి పడేయండి. బయటికి పుష్ చేసి పడేయండి. యెస్. బ్లాక్ చేసి పడేయండి. అప్పుడు మనం చాలా సేఫ్‌గా ఉంటాం. అందుకే పట్టుకొని నెక్ ప్రెస్ చేసి అసలు మీరు టెన్షన్ పడొద్దు. ముందుగానే మనం లోపలికి ఎవరిని రానివ్వకూడదు. మనం బయటికెళ్ళినప్పుడు కూడా కొత్త వాళ్ళు ఉన్నప్పుడు, కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనం చాలా అలర్ట్‌గా ఉండాలి. మన బాధ్యతగా మనం ఉండాల్సిందే. ఓకే. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. మనం ఫోన్‌లో పడి చుట్టుపక్కల వదిలేయొద్దు. మనం ఏమున్నా గాని ఒక అబ్జర్వేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడే మనం ఎటెళ్ళినా గాని ధైర్యంగా రాగలుగుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ చాలా గొప్ప డిసిప్లిన్‌తో కూడినటువంటి ఇల్లవుతుంది. మన హీరో సుమన్ గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లాడు కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. నేర్చుకోవడం తద్వారా వాళ్ళందరూ కూడా చాలా గొప్ప ఉన్నతమైన స్థితికెళ్ళే అవకాశాలున్నాయి యోగానం. సో, అందుగురించే మార్షల్ ఆర్ట్స్ అనేది లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, గొప్ప లైఫ్ స్టైల్‌ని మనకు అలవాటు చేసేది మార్షల్ ఆర్ట్స్ అని చెప్పి అంటుంటారాయన. సో, ఈ బ్లాక్స్ ఉన్నాయి గదా! ఈ బ్లాక్స్ చూడండి. పంచ్ అబ్జర్వ్ చేయండి. మీకొచ్చిన తర్వాత ఈ స్పీడ్ చేసే ప్రయత్నం చేయండి. అప్పటి వరకు కూడా మీరు స్లోగా చేయండి. యెస్. రైట్. అర్థమైంది కదా! మీకు పంచ్ ఎలా చేయాలో. ఇదే పంచ్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం బ్లాక్స్ చేద్దాం. ఎవరైనా పంచ్ చేసినప్పుడు బ్లాక్స్. ఓకే. ఎప్పుడైనా మీరు రెస్ట్ కావాలన్నా రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకసారి బ్రీత్ తీసుకోండి. ఓకే. ఒక 5 టైమ్స్ బ్రీత్. బ్రీత్ ఎప్పుడు తీసుకున్నాక ఒక 5 టైమ్స్. ముక్కుతో గాలి పీల్చుకొని నోటితో వదలాలి. ఓకే. ఇన్‌హేల్ అండ్ ఎక్స్‌హేల్. ఓకే. స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. మీ ఆటోమేటిక్‌గా బాడీ రిలాక్స్ అయిపోతుంది. మళ్ళీ మనం ప్రాక్టీస్ కంటిన్యూ చేయొచ్చు. అంతేగాని నాన్ స్టాప్ చేయొద్దు. ఒగురు పాయసం వచ్చేదాకా. ఇప్పుడు చిన్న అటాక్ చేస్తాను చూడండి. ఓకే. చూడండి. నేను చాలా ధైర్యంగా ఉంటాను సార్. నాకు మార్షల్ ఆర్ట్స్ అవసరం లేదు సార్ అనేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. వాళ్ళకి కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ధైర్యంగా ఉన్నది చెప్పడమే పెద్ద ధైర్యం. ఓకే. మనం ఎప్పుడైతే భయపడతా ఉన్నామో అపోనెంట్ మనల్ని ఇంకా ఆడిస్తా ఉంటారు. నో. ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడొద్దు. భయపడ్డామో మనల్ని ఆడుకుంటారిక. అలా అస్సలొద్దు. అలాగే ధైర్యంగా ఉన్నవాళ్ళు కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా హెల్ప్ అవుద్ది. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మిమ్మల్ని కాపాడుకుంటారు. మీ కుటుంబ సభ్యులను కాపాడతారు. మీ ఫ్రెండ్స్‌ని కాపాడతారు. ఇందాక మనం అటాక్ చేయడం ఎలా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డిఫెన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మా కరాటేలో అయితే గనక డిఫెన్స్ చేసేప్పుడు బ్లాక్స్ ఎలా చేస్తాం. కానీ మీకు అలా కాదు. సింపుల్ వేలో నేను నేర్పిస్తాను. అంత చేయవసరం లేదు. సింపుల్‌గా ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు అనేది అది కొద్దిగా మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? మనం సరైన సమయంలో దాన్ని మనం ఈజీగా అప్లై చేయగలుగుతాం. ఓకే. మర్చిపోవద్దు. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయండి. ఈ మాత్రం చేసిన రోజునే మీరు సరైన సందర్భంలో మీరు ఈజీగా చేయగలుగుతారు. చూడండి హ్యాండ్స్ ఎలా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. స్టమక్‌లో పంచ్ చేసినప్పుడు ఇది చేసే బ్లాక్. స్టమక్‌లో ఎవరైతే చేస్తారో పంచ్ చేసారో దాన్ని బయటికి పుష్ చేసేయాలి బ్లాక్ అంతే. పుష్. యెస్. అర్థమవుతుంది కదా! పుష్ చేసేయాలి. యెస్. ఓకే. దీన్ని ఒక 20 టైమ్స్ చేయండి. ఈచ్ హ్యాండ్ 20 టైమ్స్ చేయండి. సో, ఓకే. ఫస్ట్ టైమ్ స్లోగా చేయండి. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ కూడా అలాగే చేయాల్సి ఉంటది. ఓకే. మీకు వచ్చిన తర్వాత అప్పుడు స్పీడ్ చేయండి. అప్పటి వరకు మీరు స్లోగానే చేయండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి. యెస్. పంచ్ చేసినప్పుడు యెస్. ఎలా పుష్ అవుట్ చేస్తున్నారు పాప. యెస్. బయటికి పుష్ చేసి పడేయండి అలా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి హ్యాండ్స్‌ని ఇలా స్ట్రెయిట్‌గా ఉంచండి. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. ఇది కూడా సేమ్. ఒక 20 టైమ్స్ దీన్ని స్పీడ్‌గా చేయండి. 20 టైమ్స్ చేయండి మీరు. ప్రతిది కూడా స్లోగా చేయండి. తర్వాత స్పీడ్ చేయొచ్చు.
ఓకే. దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే. చేసుకుంటూ మీ ఫ్రెండ్స్‌తో ఈ బ్లాకింగ్ ప్రాక్టీస్ అనేది ఎలా ఉంటదంటే, సపోజ్ మనం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. కార్ డ్రైవ్ చేసేప్పుడు ఏమవుద్ది, ఒక చేత్తో గేర్‌లేస్తాం, ఒక చేత్తో క్లచ్ ఇవన్నీ అన్నీ ఆపరేట్ చేస్తాం కదా! అలాగే కళ్ళు చేసే పని కళ్ళు చేస్తే, మన మెదడు చేసే పని మెదడు చేస్తది. ఆటోమేటిక్ మనకేం తెలీదు కదా! ఏది చేసే పని అది చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకు? మన రెగ్యులర్‌గా మన ప్రాక్టీస్ ఉంది కాబట్టి. లైక్ మార్షల్ ఆర్ట్స్ కూడా అంతే. మన కిక్స్, పంచెస్, బ్లాక్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్‌గా ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల మీరేమవుతుందంటే ఫైట్‌లో వచ్చేపాటికి ఈజీగా గుర్తుండిపోతాయి. ఈజీగా మీకు మీ మైండే ఆటోమేటిక్‌గా ఫైట్ చేసి పడేస్తది. మీరేం చేయక్కర్లే. ఓకే. సో, ఎక్కువ సార్లు చేసినప్పుడు మాత్రం జరిగేదిది. మనం తక్కువ సార్లు చేస్తే ఏమవుద్దంటే గుర్తుండదు. ఇప్పుడేం చేయాలి, ఇప్పుడేం చేయాలి అని ఆలోచించుకునే పరిస్థితి అవుద్ది. ఆ సిట్యుయేషన్‌లో అలా ఉండకూడదు. అందుకనే గురువులు మోర్ దెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇదే హ్యాండ్‌ని ఆల్టర్‌నేట్‌గా చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. లెఫ్ట్ అండ్ రైట్. ఇది కూడా స్లోగా చేయండి ఫస్టు. స్లోగా చేసిన తర్వాత అప్పుడు స్పీడ్‌గా చేద్దాం. ఇలాగే అన్ని బ్లాక్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నీకు నేర్పించేస్తాను. ఓకే. ఈ సీరీస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎవరు స్కిప్ కూడా చేయొద్దు. కంటిన్యూగా చూడండి. చూడడం వల్ల మీరు మంచి మంచి టాపిక్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ థియరీ నేను చెప్పే థియరీ ఉంది చూసారా? ఇది చాలా ఇంపార్టెంట్ థియరీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చేయబోయే వీడియోలు కూడా చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. కరాటే కన్నా అడ్వాన్స్డ్ మార్షల్ ఆర్ట్స్ మనం చేసేది ఇప్పుడు. రెగ్యులర్ కరాటే కాదు, రెగ్యులర్ కుంగ్-ఫు, తైక్వాండో, మన కిక్ బాక్సింగ్ ఇవి కాదు. ఇదొచ్చి జపనీస్ ఆర్ట్ ఇది. జపనీస్ ఆర్ట్ మనం చేస్తున్నాం. ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ అన్నమాట. చాలా అద్భుతంగా, చాలా డేంజరస్‌గా ఉంటది ఆర్ట్ ఇది. వెరీ రేర్ ఆర్ట్ కూడా. ఇది నేర్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. అందుబాటులో మనకు లేరు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక లాస్ట్ మంత్‌లో నేను పెట్టాను ఈ వీడియో. ఒరిజినల్ మార్షల్ ఆర్ట్స్ అంటే జపనీస్ ఆర్ట్ ఎలా ఉంటది? ఎంత డేంజరస్ ఫైట్ ఉంటదనేది నేను మా గురువుగారు ఇద్దరం ఫైట్ చేసి మీకోసం ఒకసారి పెట్టాను ఒక వీడియో. చాలా అద్భుతంగా ఉంటది ఆ వీడియో. అయితే ఇప్పుడు నెక్స్ట్ మరొకసారి చేస్తాను. అయితే ఇంకొకసారి చిన్న టెక్నిక్ చేస్తాను చూడండి. యెస్. ఆ! గుర్తుపెట్టుకోండి. ఎలా క్యాచ్ చేసాం. మన వెపన్‌తో వచ్చినా గాని ఇలాగే చేస్తాం. ముందు పంచ్ చేసినప్పుడు ఎలాగ చేయాలనేది నేర్చుకోండి. తర్వాత వెపన్‌తో అటాక్ అనేది చాలా ఈజీగా ఉంటది. ఓకే. ఇదే చేత్తో వెపన్ ఉంటది కదా! సపోజ్ చూడండి. అప్పుడేమవుతుంది మన బాడీ జస్ట్ బెండ్ చేసుకొని క్యాచ్ చేస్తాం. ఓకే. అంతే. దానికి దీనికి డిఫరెన్స్. అందుగురించి మీ బేసిక్ లెవెల్ ఏంటంటే వితౌట్ వెపన్‌తో ప్రాక్టీస్ చేయండి. ఓకే. బుడి ప్రాక్టీస్ చేద్దామా? ఫైట్ చేద్దాం మనం ట్రయల్‌గా. రైట్. యాహ్! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా వీడియోస్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవి మీకోసం చేస్తున్న చాలా వాల్యుబుల్ వీడియోస్ ఇవి. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వాళ్ళందరికీ పంపించండి. ఎవరో ఒకళ్ళు సేవ్ అయినా గాని మీకు అయినట్టే కదా! ఎవరో ఒకళ్ళ హెల్ప్ అయినా గాని. అలా అని కాకుండా చాలామంది మన వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు. బయటున్న మార్షల్ ఆర్ట్స్ వీడియోస్‌తో కంపేర్ చేస్తే మన వీడియోస్‌కు చాలా బాగున్నాయి. మంచి వస్తుంది. రెస్పాన్స్ వస్తుంది. అలా బెల్ సింబల్ కూడా మీరు ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది పాపం బెల్ సింబల్ ట్యాప్ చేయడం మర్చిపోతున్నారు. తెలియట్లేదు. అదే అడుగుతున్నారు. సార్ ఈ మధ్య వీడియోలు పెడతలేదా మీరు అని. అయ్యో! నేను పెట్టకపోతే మీ దుంపలేగా వీడియో పెడుతున్నాను. చూడండి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళే బెల్ సింబల్ ట్యాప్ చేసి ఉండట్లేదు. సో, మీరు మర్చిపోవద్దు. బెల్ సింబల్ ట్యాప్ చేయండి. మీ అందరికీ చాలా హెల్ప్ అయ్యేది చెప్తున్నాను. జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి మార్షల్ ఆర్ట్స్ మిమ్మల్ని మీరు మీ వాళ్ళని కాపాడుకునే స్కిల్స్ మీ దగ్గర ఉండాల్సిందే. ఉంటేనే ఈ రోజుల్లో మనం గట్టనవ్వగలుగుతాం. లేతే చాలా కష్టం. ఓకే. లైఫ్‌లో ఇది కూడా ఒక మంచి పార్ట్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు స్టూడెంట్స్. నేను నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. చేయండి. ప్రతి ఒక్కళ్ళు చేయండి. చిన్న, పెద్ద అందరూ కలిసి చేయండి. ఓకే. దీంట్లో మన ఫిట్‌నెస్ ట్రైనింగ్ కూడా ఉంది. ఆల్రెడీ పెట్టాను. చూడండి. దానికి మంచి రెస్పాన్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ మేబీ నేను స్టార్ట్ చేయొచ్చు. అది కూడా స్టార్ట్ చేసేస్తాను. టైం దొరక్క నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను అంతే. లేకపోతే ఫిట్‌నెస్ కూడా చేయొద్దును. Bujum, 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 bujum. ఇదిగోండి మా పాపకేసుకున్న కొన్ని ప్రైజులు.
లాస్ట్ టైం ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో హైదరాబాద్లోనే ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఆ అమ్మాయికి. అలాగే నా నేషనల్ అవార్డ్స్, 2 నేషనల్ అవార్డ్స్, ఒక డాక్టరేట్ వచ్చింది. మంచి మంచి సంస్థల నుంచి వచ్చింది. అది చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే అన్నీ కూడా మెడల్స్ ఇంకా ఉన్నాయి. ఇవి అందులో కొన్ని మాత్రమే నేను చూపిస్తున్నాను. మంచి మోటివేషన్ కోసం అని చూపిస్తున్నాను అంతే. ఇగో ఇప్పుడు ఇంకా ఏంటిది